నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి? ఆయన హుందాతనాన్ని ఏ విధంగా ప్రజలకు చూపించాలి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అలాగే ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి? ఆయన ప్రతి మీటింగ్లోనూ ప్రతి సందర్భంలోనూ అధికార పక్షాన్ని రాజకీయంగా విమర్శించకుండా దాన్ని ఓన్ చేసుకొని మరి అంటే బూతుల పురాణం మాట్లాడినట్టు లేదు అంటే అది ప్రత్యక్ష విమర్శలకు దిగినట్టు కూడా ఆయన మాటలైతే కనిపిస్తూ ఉన్నాయి. నిన్న నెల్లూరు పర్యటనలో కూడా ఆయన అదే విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి బావిలో దూకాలి అంటం కావచ్చు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చెప్పుతో కొట్టడం వల్ల ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారంటం కావచ్చు. ఇక గతంలో మనం చూసాం చాలా మీటింగుల్లో కూడా ఆయన ఇదే విధంగా నోరు జాడడం. సో అసలు ఎందుకు ఆయన ఈ విధంగా ప్రెస్టేట్ అవుతూ ఉన్నారు, ఆయన మెంటల్ స్టేటస్ ఏంటి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు కూడా చూసే ఉంటారు. గతంలో కూడా మనం చూసాం చంద్రబాబు చంద్రముఖి అని లక్లక్ అని లేకపోతే నిన్న చూస్తే బావిలో దోకాలి అంటం కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిసారి ఏదో ఒక రకంగా నోరు జారుతూ ఉంటారు. ఎందుకు ఆయన అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంతో హుందాగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే ప్రజల్లో ఆయన పట్ల ఎలాంటి భావం వ్యక్తమవుతుంది? సో ఆయన మెంటల్ స్టేటస్ ఏమై ఉంటుందంటారు? దీన్ని కొంచెం మనం క్రిటికల్గా ఎగ్జామిన్ చేయాలమ్మా. ఏంటంటే పైన చూసేది కాకుండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన తండ్రి వారసత్వంతో రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజలకు ఎంతో కొంత మేలు చేశాడనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఒక ఆరోగ్యశ్రీ ద్వారా, ఒక ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, లేకపోతే ఒక జలయజ్ఞమనో ఇంకోటనో. అయితే దాని వెనకాల ఏం జరిగిందనేటువంటిది మనలాంటి వాళ్ళకి తెలుసు. ప్రజలకు ఉపయోగపడుతుందనేటువంటి ఒక నెపంతో వీళ్ళ జేబులు ఎలా నింపుకున్నారు ఇప్పటికి సిబిఐ ఈడీ కేసులు చూస్తున్నాం. కానీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పట్ల ఇది కామన్ మ్యాన్కి చేశాడనేటువంటి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. అలాగే అర్ధాంతరంగా ఆయన మరణించిన తర్వాత వచ్చినటువంటి సానుభూతితోటి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టరు, అర్ధాంతరంగా మరణించినటువంటి ఆ యొక్క సానుభూతి, ఈ రెండిటి పునాది మీదే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అనేటువంటి చేయటం మొదలుపెట్టినప్పుడు ఏంటంటే స్వతహాగా క్రిమినల్ మెంటాలిటీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఆయన యాటిట్యూడ్ ఏంటనేటువంటిది ఆ ఫ్యామిలీతో బాగా తెలిసిన ప్రతి వాళ్ళు చెప్తారు. అబ్నార్మల్ బిహేవియర్, హీజ్ ఎన్ అబ్నార్మల్ చైల్డ్ అనేటువంటిది అందరూ చెప్పేటువంటి మాట, ఇంక్లూడింగ్ చనిపోయినటువంటి రోసయ్య గారు కూడా. రోసయ్య గారి దగ్గర చెప్పుకొని బాధపడ్డటువంటి సందర్భాలు రాజశేఖర రెడ్డి గారు తదనంతరం ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. పాడైపోతున్నాడు, వీడు చెప్పిన మాట వింటలేదు, ఏది బదేట్ చేస్తున్నాడని. సో అది అతని ఒరిజినల్ మెంటాలిటీ. కానీ ఒక ముసుగు వేసుకొని రాముడు మంచి బాలుడిలాగా మొహం పెట్టి, అది యాక్చువల్గా ఆయన కాని క్యారెక్టర్, చాలా క్రూయల్ క్యారెక్టర్ అతనిది స్వతహాగా. కానీ ప్రజలకి మభ్యపెట్టడం కోసం ఏంటంటే అసలు ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద కొట్టమని చూపించేంత మంచివాడిలాగా అతను నటిస్తూ, తలలు సవరదీస్తూ, బొగ్గలు నిమురుతూ, ఆలింగనాలు చేస్తూ ప్రజల్లో తిరిగినటువంటి పద్ధతి చూసిన తర్వాత అత్యంత తెలివిగల వాళ్ళు అనుకున్నటువంటి ఆంధ్ర ప్రజలు కూడా బోల్తా కొట్టారు. ఇది నేపథ్యం చెప్పుకొస్తున్నాను నేను. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎలా పరిణామం చెందాడని చెప్పడానికి నేను చెప్తున్నటువంటి మాట. అన్నట్టుగానే ప్రజల్ని రకరకాలైనటువంటి అబద్ధ ప్రచారాలు, పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేశాడని, ఒకే సామాజిక వర్గానికి డిఎస్పీ పోస్టులన్నీ ఇచ్చేశాడని, సొంత బాబాయిని చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పేస్తని, ఇలా రకరకాల అబద్ధ ప్రచారాలు పునాదుల మీద అతను అధికారం చేపట్టిన వెంటనే అతను బలంగా నమ్మినటువంటి మాట ఏంటంటే నేను అధికారంలోకి వచ్చేసాను, ఇక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలు నావే, నేను దీనికి చక్రవర్తిని. చంద్రబాబు నాయుడు ఆయన వయసు అయిపోయింది, ఆయన ఏదో రకంగా కేసుల్లో ఇరికిచ్చి లోపలేసేద్దాం, జైల్లో రాజకీయ జీవితం లేకుండా చేద్దాము, ఉన్నంతకాలం నేనే ముఖ్యమంత్రిని. మనం ముఖ్యంగా ఆయన మానసిక స్థితి ఇవాళ ఇలా జరగటానికి, ఇలా ఆయన మారడానికి ముఖ్యమైన కారణం ఇదే. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని. ఆయన ఎక్కడ మాట్లాడినా మీరు గమనించండి, అధికారం చేపట్టిన నాటి నుంచి దిగిపోయే వరకు ఒకటే మంత్రం ఆయన మాట్లాడాడు. ఆయనతో సహచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలతోటి కూడా అదే మాట్లాడించడమే కాకుండా ఒకే పదాన్ని మీకు సైంటిఫిక్గా పదే చెప్తే ఏంటంటే అది స్లో పాయిజన్ లాగా అవతల వాళ్ళల్లో అది ఇంజెక్ట్ అయిపోయి నిజమేనేమో అనేటువంటి భ్రమంలోకి తీసుకెళ్ళిపోతుంది. అది 2019-24 మధ్యలో జరిగింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతను 30 సంవత్సరాలు ఉంటానంటున్నాడు, మన సర్వీసింగ్ ఎంత ఉంది, 20 ఏళ్ళు ఉంది, 15 ఏళ్ళు ఉంది, మన ఇష్టారాజ్యంగా చేసుకొని మనకు కావాల్సింది మనం సంపాదించుకుందాం, ఏమున్నా ఆయన పైన ఉన్నాడు కదా. ఇవాళ ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు గాలిలో ఉన్నారు,
ఎంతమంది ఐఏఎస్లు గాల్లో ఉన్నారు, ఎంతమంది జైల్లో ఉన్నారు. సో దీని అంతటికి కారణం ఏంటంటే అది హిప్నటైజ్ చేసినట్టుగా రాష్ట్ర ప్రజల్ని నమ్మించలేకపోయాడు. ఆయన క్యాడర్ని వీళ్ళందరినీ నమ్మించి దానికి తోడు ఇంకొక నినాదం ఏమందుకున్నాడంటే వై నాట్ 175. భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు నేను 100కి 100% గెలుస్తాను అనేటువంటి ఆలోచన కూడా చేయలేదు. అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఎందుకు? లోకేష్ని పప్పు అని ముద్ర వేసేసాం, చంద్రబాబు నాయుడు గారిని సక్సెస్ఫుల్గా జైల్లో పెడుతున్నాం, మన దగ్గర డబ్బు ఉంది, రౌడీజం ఉంది, నోరెత్తినల్లా ఎలాగోలా నోరు మూయిస్తాం, వాడిని అవసరమైతే కొడతాం, లేదంటే చంపేస్తాం. ఇన్ని మన దగ్గర ఉన్న తర్వాత మనం అధికారంలో నుంచి ఎందుకు దిగిపోతాం అనేటువంటి భావన బలంగా ఆయన నమ్మాడు. ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే తనేది నమ్మితే అదే నిజం అనేటువంటి భ్రమల్లో బ్రతుకుతుంటాడు. అది కాదరా నాయన అని మనలాంటి వాళ్ళు ఏమన్నా చెప్పడానికి వెళ్తే మన మీదకి వస్తారు వాళ్ళు. అది దానికి ఉన్నటువంటి లక్షణం. సో ఆ భ్రమల్లో బ్రతుకుతూ ఏం చేశాడంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశాడు. బటన్ నొక్కి నేను జనానికి డబ్బులు ఇచ్చేస్తే చాలు, ఈ జనమంతా కూడా నా వెనకాలే జీవితాంతం ఉంటారు అనేటువంటి భ్రమలోకి ఆయన వెళ్ళి 10 లక్షల కోట్లు ఎలా అప్పు చేశాడు, రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశాడో మనం చూసాం. కానీ అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర జాతి అనేటువంటిది చాలా ఇంటెలిజెంట్ రేస్. అది తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, వెంటనే రియలైజ్ అయ్యారు వాళ్ళు ఇదేదో ప్రమాదకరమైనటువంటి పోకడికి వెళ్తూ ఉంది. ఇతను డిక్టేటర్షిప్కి ఇంకొకసారి కనుక ఇతనికి మనం అధికారం ఇచ్చామంటే మన ఇళ్ళు మనవి కాదు, మన పొలాలే మనవి కాదు, మిగతా మన స్థలాలు, మన ఆస్తులు దేని మీద మనకు హక్కు లేకుండా పోతుందనేటువంటిది వాళ్ళు రియలైజ్ అయ్యారు. కాబట్టే దారుణాతి దారుణమైనటువంటి ఓటమిని 11 సీట్లకు పరిమితం చేసి ఇచ్చారు. ఇచ్చినప్పుడు సాధారణ మానసిక స్థితి ఉన్నటువంటి ఎవరైనా సరే వెంటనే చేయాల్సింది ఏంటంటే ఆత్మవిమర్శ చేసుకుంటారు. 30 సంవత్సరాలు నేను అనుకున్న ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్న వ్యక్తిని ఇంత దారుణంగా ఓడించారంటే ప్రజలతో నా కనెక్ట్ ఎక్కడ పోయింది, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఇది జరిగింది అనేటువంటిది ఆలోచించుకొని దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు ఫైట్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చింది 23 సీట్లే. అయినా కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ఫైట్ చేసి అనేక రకాల కష్టాలు ఎదుర్కొని మళ్ళీ తనదైన రోజున 164 సీట్లతో వచ్చారు. రాజకీయం అంటే అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తే మామూలు మనిషి ఎందుకు అవుతాడు? ఆయన నెపం ఈవీఎంల మీదో ఇంకొకళ్ళ మీదో వీళ్ళు దొడ్డిదారిని గెలిచారు, ఈవీఎంలతో గెలిచారు, దొంగతనంగా గెలిచారు, ఈ మాటలు మాట్లాడటం. అంటే తనదేది తప్పు లేదు, ప్రజలు కూడా నాకే వేశారు, కానీ ఈవీఎంలు మాత్రం తప్పు చూపించింది. ఈ భ్రమలోకి వెళ్ళిపోయాడు. ఈ మానసిక స్థితి ఉన్నవాడిని ఏమనుకుంటాం? ఆర్డినరీ పర్సన్ కాదు. కానప్పటి నుంచి తనలో ఏంటంటే విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి స్థాయి మర్చిపోయి స్థాయి దిగజారి మాట్లాడుతున్నాడు. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య అలాంటిది. ఇలాంటి మాటలు సహజంగా ఎక్కడ మాట్లాడుకుంటారు? 4th క్లాస్ పీపుల్ వీధి బజార్లో వీధిల్లో కొట్టుకుంటూ మాట్లాడుకుంటారు చూసారా, అలాంటి భాష అది. అప్పుడెప్పుడు ఆయన కొట్టాడంట, అందుకని పగ తీర్చుకుంటున్నాడంట, ఇదంట అదంట అనేటువంటి ఈ టకారాలు మాట్లాడటం. నేను తెలుగుదేశం వాళ్ళని కూడా తప్పు పడుతున్నాను. ఇది ఒకసారి మాట్లాడలేదు, ఆయన పదే మాట్లాడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పరువు నష్టం దావా ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు ఆయన కొట్టాడు ఇన్ని అంటున్నారు, ఎవరైతే కొట్టారని చెప్తున్నారో ఆ వ్యక్తి ఇప్పటివరకు ఒకసారి అవును నిజమే అని చెప్పాడు. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిన్న ఒక ప్రొఫెసర్ గారు బయటకు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో జూనియర్ అంటే. ఆయన క్లియర్గా చెప్తున్నాడు అసలు మాకు ఆయనకి సంబంధం లేదు, ఆయన క్లాస్ వేరు, మా క్లాస్ వేరు, మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆయన సీనియర్, అసలు ఆయనకి ఈయనకి పోలిక ఎక్కడ ఉంది అంటే పచ్చి అబద్ధం. ఇలా అబద్ధాలు చెప్తూ ఉన్నప్పుడల్లా మీరు అతన్ని జగన్మోహన్ రెడ్డిని వదిలేసుకుంటూ వెళ్ళారు కాబట్టి 2019లో అంత దారుణమైనటువంటి స్థితి మీకు వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వండి. మీరు ఇలాంటి అబద్ధం చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టకు భంగం కలిగించేట్టుగా చేస్తున్నారు కాబట్టి 100 కోట్లకు మీ మీద పరువు నష్టం దావా వేస్తున్నారు, నిరూపించండి, లేదా క్షమాపణ చెప్పండి. ఎందుకు అడగట్లేదు? పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు వదిలేసి ఊరుకుంటున్నారు కాబట్టి అతను రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. అండ్ మీరన్నట్టు ఆయనపై పరువు నష్టం దావా వేయడమే కాకుండా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేరుంది, ఆయన వ్యాపారవేత్తగా పనికొస్తారు కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పనికిరాడు అని చెప్పి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడడమే కాకుండా అంటే ఎలాంటి వాళ్ళని పరామర్శలు చేస్తున్నారు అని కూడా ప్రజలు గమనించాల్సింది. ఒకటైతే ఇంకోటి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం ప్రజల తరపున అది కూడా ఒక పెద్ద మైనస్. ఈవెన్ ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న వ్యక్తికి గెలుపోవటములు సహజం, కానీ ఏదున్నా ఎదుర్కొని నిలబడగలిగి మాట్లాడగలిగిన వాడే రాజకీయ నాయకుడు అంటారు. కానీ మరి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆయన రాజకీయ నాయకుడిగా కూడా పనికిరారు అనుకోవచ్చా? ఖచ్చితంగానమ్మా. ఇవన్నీ చేస్తే ఏంటంటే ఇందాక మీరు చెప్పినవన్నీ కనుక చేశారు అనుకోండి, అది సాధారణమైనటువంటి మనుషులు, సాధారణ ఆలోచన విధానం ఉన్నవాళ్ళు చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ వ్యక్తి కాదు కదా, అసాధారణమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి. సామాన్య మనుషులు ఆలోచించేటట్టుగా లేరు. ఆయన పరిపాలన అయితే ఎంత అభాసుపాలైందో,
ఎన్ని రకాల తప్పులు దాంట్లో చేశారు. అధికారం పోయిన తర్వాత అతను చేస్తున్నటువంటి తప్పులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. తెనాలి వెళ్ళి రౌడీ షీటర్ని, గంజాయి బ్యాచ్ని పరామర్శించడం, ఆడ మనిషిని అనరాని మాటలు అన్నటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శ చేయటం, అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈవీఎంలు పగలగొట్టినట్టు ఉన్నటువంటి ఆరోపణలు ఉన్న జైల్లో ఉన్న వాళ్ళందరినీ పరామర్శించి రావడం చూస్తూ ఉంటే ఏంటంటే ఆయనకి కావాల్సింది ఎవరో అర్థమవుతుంది. ఇవాళ మరి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అందరూ నీకు కావాల్సిన వాళ్ళందరూ జైల్లో లిక్కర్ స్కామ్లో ఉన్నారు కదా, 16 మంది 12 మంది 13 మంది అక్కడ మగ్గిపోతున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు? వెళ్తే ఆ మురికి నీకు ఎక్కడ అంటుకుంటున్నానని నువ్వు ఎండార్స్ చేసినట్టు అవుద్దని చెప్పి, అంతే కదా. కాబట్టి విచిత్రమైనటువంటి మనస్తత్వంతో బాధపడుతున్నాడు. తర్వాత మీరు గత 3 నెలలుగా ఆయన వీడియోస్ చూసినా, లేకపోతే అతని ఆహార్యం చూసినా, ముఖ కవళికలు చూసినా ఏంటంటే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని వైపుల నుంచి కేసులు చుట్టుముట్టి ఏ క్షణాన జైలుకు వెళ్తాను అనేటువంటిది ఆయనకు అర్థమైంది. కాబట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టుగా మనిషిని చూసిన ప్రతి వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఏంటంటే రాబోయే రోజులు అనేటువంటివి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం జరగాల్సినటువంటి సమయం వచ్చింది. సో కర్మ అనేటువంటిది దాని యొక్క ప్రతీకారాన్ని అది తీర్చుకుంటుంది. అవి తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నలిగిపోతున్నారు, కుంగిపోతున్నారు అనేటువంటిది ఆయన యొక్క మాటల ద్వారా, చేష్టల ద్వారా మనకు తెలుస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి ఒక బజార్ మనిషిలాగా మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేసుకున్నటువంటి దురదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.